హలో అందరికీ, నేను మీ రాధిక. సో వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను ఫీడింగ్ బాటిల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫీడింగ్ బాటిల్స్ కొనుక్కోవాలి, ఏ టైప్ ఆఫ్ ఫీడింగ్ బాటిల్స్ మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, బాటిల్స్ని ఎన్నిసార్లు కడుక్కోవాలి, లిక్విడ్తో కడుక్కోవాలా లేకపోతే సాల్ట్తో కడుక్కోవాలా, ఇలాంటి ఈ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, చివరి వరకు చూసి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ వేసి ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని, అండ్ మీకు ఎలా అనిపించింది పర్సనల్గా అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో నాకనేది తెలియచేయండి. సో మీరనేది ఒక చిన్న లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది. అది మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఇప్పుడు చెప్పాలనుకుంటుంది ఫీడింగ్ బాటిల్స్ కదా. నేను యూజ్ చేసిన ఫీడింగ్ బాటిల్స్ ఏమేమి బ్రాండ్స్ నేను చెప్తాను. అండ్ మనకు బడ్జెట్లో వచ్చే ఫీడింగ్ బాటిల్స్ కూడా నేను చెప్తాను. ఇది మేమీ బాటిల్ అనమాట, కనిపిస్తుంది కదా, మేమీ బ్రాండ్ వాళ్ళది. చిక్కో బాటిల్ అనమాట ఇది. ఇవి చిక్కో బాటిల్స్. అండ్ నేను మేమీ కూడా యూజ్ చేశాను. మేమీ కూడా ఇంకోటి ఉండాలి నా దగ్గర. సో ఇది వచ్చేసి చిక్కో బాటిల్ అనమాట. ఈ చిక్కో బాటిల్ ఎంత పడుతుంది అంటే ప్రైస్ 380 రూపీస్ పడుతుంది. చిక్కో బాటిల్స్ 380 రూపీస్ పడుతుంది. అది ఏంటంటే 8 మంత్స్ కంటే 8 మంత్స్ ఎక్కువ ఉన్న పిల్లలకి అనమాట ఈ బాటిల్స్ యూజ్ చేసేది. సో ఎలాంటి బాటిల్స్ అనేది యూజ్ చేస్తారో నేను చెప్తాను. ఇవి ఎలా పీకలు కూడా ఉంటాయో కూడా నేను చెప్తాను అనమాట. ఇవి ఎలా ఉంటాయో పీకలు అనేవి నేను చెప్తాను. ఇవి రబ్బర్ పీకలు అనమాట. రబ్బర్ క్యాప్స్ అంటారు, కొంతమంది పీకలు అంటారు, అంతే, ఏముండదు. ఇది 380 రూపీస్. ఇంత 380 రూపీస్ పెట్టి కొనాలా కొనొద్దా అనేది కూడా నేను చెప్తానండి. సో ఫీడింగ్ బాటిల్స్ అనేవి కొంచెం మంచివే కొనుక్కోవాలి ఎప్పుడైనా సరే పిల్లలకి, ఎందుకంటే మనం 3 మంత్స్ యూజ్ చేస్తాం వీటిని, కాబట్టి కొంచెం మంచివి, మీకు బడ్జెట్ ఉంటే కొంచెం మంచివే యూజ్ చేయండి, తప్పేం లేదు. 380 రూపీస్ పడింది. నేను యూజ్ చేసిన బ్రాండ్స్ కూడా నేను చెప్తాను. మేమీ యూజ్ చేశాను, చిక్కో యూజ్ చేశాను, పీజియన్ యూజ్ చేశాను, అపోలోలో దొరుకుతాయి, అపోలో బ్రాండ్ వాళ్ళవి. సో అవి యూజ్ చేశాను, బేబీ హగ్ యూజ్ చేశాను, లవ్ ల్యాప్. సో ఆల్మోస్ట్ 5 to 6 బ్రాండ్స్ యూజ్ చేశాను అనమాట. యూజ్ చేయడంలో ఫిలిప్స్ బాటిల్స్ ఒకటే యూజ్ చేయలేదు. ఇది ఫిలిప్స్ ఏంటంటే సిప్పర్ ఇది. సో ఫిలిప్స్ బాటిల్స్ అనేవి నేను యూజ్ చేయలేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. అంత ఎఫర్ట్ చేయడం అవసరమా అంటే అవసరమే నిజం చెప్పాలంటే ఫీడింగ్ బాటిల్స్కి, కానీ మన బడ్జెట్ కూడా ఉండాలి కదా. సో ఫిలిప్స్ అందుకే నాకు యూజ్ చేయాలనిపించింది అంటే ఫిలిప్స్ చాలా బాగుంటాయి బాటిల్స్ క్వాలిటీ కానీ. సో అందుకే సిప్పర్ తీసుకొచ్చాను. సిప్పరే ఈ చిన్న బాటిలే 480 రూపీస్ దాకా పడింది. సో నాకు సిప్పర్ కాబట్టి వన్స్ ఒకసారి కొన్నామంటే మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు కదా. దీనికి సెకండ్ సిప్పర్ అనమాట. నేను ఫస్ట్ బేబీ హగ్ తీసుకున్నాను, అది 250 ఏమో పడింది, అది త్వరగానే పాడైపోయింది అనమాట. సో అందుకే ఇప్పుడు ఫిలిప్స్ తీసుకున్నా. సో దీని తర్వాత ఇక వేస్టే, ఇక ఇంతటితోటి సిప్పర్స్ అనేవి ఆపేస్తాం. 1 or 2 సిప్పర్స్ అయితే, ఒక్క సిప్పర్ అయినా కూడా సరిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. సిప్పర్ని పదే పదే మార్చాల్సిన అవసరం అయితే ఏం లేదండి, ఎందుకంటే గ్లాస్తో అలవాటు అయిపోతారు కాబట్టి పిల్లలు. సిప్పర్ ఒకటైతే సరిపోతుంది మ్యాక్సిమం. సో ఇప్పుడు ఫీడింగ్ బాటిల్స్కి వచ్చేసేస్తే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, అసలు ఫీడింగ్ బాటిల్స్ ప్లాస్టిక్ వాడచ్చా లేకపోతే స్టీల్ వాడచ్చా అని చెప్పి. నాకు తెలిసినంత వరకు ప్లాస్టిక్ అయితేనే బెస్ట్. స్టీల్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ అడుగును ఉంటుంది కదా, అడుగు పార్ట్ అనేది పట్టేస్తుంది. ఆ అడుగు పార్ట్ మనకు అనేది అసలు కనపడదు అనమాట స్టీల్ బాటిల్స్లో చాలా మటుకు. సో అందుకని చెప్పి మ్యాక్సిమం ప్లాస్టిక్ బాటిల్స్ని ప్రిఫర్ చేయండి. లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టీల్ బాటిల్సే కొనుక్కుంటాము మేము అనుకుంటే, సో అది అప్ టు యువర్ చాయిస్. ఒకవేళ స్టీల్ బాటిల్స్ కొనుక్కునే పని అయితే ఈ పీకలు ఉంటాయి కదా, ఇవి కంపల్సరీగా దొరుకుతాయి ఎక్కడ అపోలోలో అయినా సరే. మీరు ఎక్కడైతే మెడికల్ షాప్స్ ఉంటాయి కదా, సో మీ మూత అనేది తీసుకెళ్తే దానికి సరిపడా ఈ రబ్బర్ క్యాప్ అనేది ఇస్తారు. ఈ రబ్బర్ క్యాప్ 25 రూపీస్ పడుతుంది అంతే, అంతకు మించి కూడా ఉండదు. నాకు తెలిసినంత వరకు రబ్బర్ క్యాప్ అనేది 25 రూపీస్ ఉంటుంది. సో ఈ అడుగు పార్ట్ అనేది ఎప్పుడైనా సరే పిల్లలకి చాలా నీట్గా ఉండాలి. ఇది 380 రూపీస్ అని చెప్పాను కదా. ఈ చిక్కో బాటిల్ వచ్చేసి, ఈ చిక్కోలోనే కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండే కూడా ఉంటాయి. అండ్ కొంచెం ఇంకా మాకు తక్కువ బడ్జెట్లో 150 ఆ రేంజ్లో వచ్చేసేసేయాలి అంటే బేబీ హగ్ ఒకటి, లవ్ ల్యాప్ ఒకటి, ఈ 2 బ్రాండ్స్ కొంచెం చాలా తక్కువకి వస్తాయండి. ఈ 2 బ్రాండ్స్ మాత్రం చాలా తక్కువకి వస్తాయి. ఎందుకో నాకు ఆ బాటిల్స్ నచ్చలేదు నిజం చెప్పాలంటే. క్యాప్స్ కొంచెం ఇక్కడ రబ్బర్ క్యాప్స్ ఉంటాయి కదా, ఇవి లూజ్ అవుతూ ఉన్నాయి. సో అందుకని నేను ఒక్కసారి తీసుకున్నాను అవి, ఇంకా అసలు తీసుకోలేదు నేను, ఎందుకో నచ్చక తీసుకోలేదు. 2 బేబీ హగ్ తీసుకున్నా, 2 లవ్ ల్యాప్ తీసుకున్నా. సో మేము ఎలా అయినా సరే యూజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం లవ్ ల్యాప్ కానీ బేబీ హగ్ కానీ మనకి బడ్జెట్లో వస్తే బ్రాండ్లో మాత్రం చిన్నపిల్లలకి బేబీ హగ్ చాలా బెస్ట్ అనమాట, మీకు బడ్జెట్లో ఉంటుంది. అండ్ ఏ బాటిల్ అయినా సరే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మార్చేసేయాలండి. కంపల్సరీగా 3 మంత్స్కి ఒకసారి ప్లాస్టిక్ బాటిల్ని మార్చేసేయాలి. నేను 380 పెట్టి కొన్నాను కాబట్టి బాటిల్ని, ఈ రబ్బర్ క్యాప్ అనేది కూడా ఏం మార్చను.
ఇవి ఇంతే వదిలేస్తా. 3 మంత్స్ తర్వాత టోటల్‌గా కంప్లీట్ బాటిల్ మొత్తం తీసేసి కంపల్సరీగా వేరే సెట్ తెచ్చుకుంటాను. సో 6 మంత్స్ బిలో ఉన్న పిల్లలకి ఎన్ని బాటిల్స్ ఉండాలి, అప్ టు 6 మంత్స్ తర్వాత ఎన్ని బాటిల్స్ ఉండాలనేది నేను మీకు ఒకసారి చెప్తాను క్లారిటీగా. అప్ టు 6 మంత్స్ మ్యాక్సిమం పిల్లలకి 6 బాటిల్స్ కావాల్సొస్తాయి. 6 బాటిల్స్ కంపల్సరీగా ఉండాల్సిందేను. ఎందుకో తెలుసా? వాడు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకోబోయేలోపు ఒక 6-7 బాటిల్స్ వరకు తాగుతారు. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒక్కసారి 2 ఎంఎల్ తాగుతారు మ్యాక్సిమం 1 మంత్ బిలో ఉన్న పిల్లలు. ఇంకా ఎక్కువ తాగితే ఓకే. మా పాప అయితే మాత్రం 2 స్పూన్సే తాగేది. ఇంతకు మించి అసలు తాగేది కాదు. 1 ½ మంత్, 2 మంత్స్ వచ్చేంత వరకు 2 స్పూన్సే తాగింది. ఇంతకు మించి అసలు తాగలేదనమాట. అండ్ ఈ బాటిల్సే నేను ఎవ్రీ 3 మంత్స్ మార్చేదాన్ని. నేను ఫస్ట్‌లో ఉన్నప్పుడు రూ. 100 బాటిల్ కూడా యూజ్ చేశాను. ఎప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి బ్రాండ్ బాటిల్స్ ఏవి నాకు దొరకలేదు. ఇంకా ఆన్‌లైన్‌లో పెట్టి ఏం తెప్పించి తెద్దాం. ఇంకా 2 మంత్స్‌కి ఎలాగో గుంటూరు షిఫ్ట్ అయిపోతాం కదా! అప్పుడు తీసుకోవచ్చు అన్న ఒక థాట్ తోటి నేనైతే ఏం తీసుకోలేదు. మా ఊర్లోనే రూ. 110 పడిందనమాట బాటిలు. ఆ బాటిల్ తీసుకునేదాన్ని. అవి 1 ½ మంత్‌కి చేంజ్ చేసేదాన్ని. అదే రూ. 100 కాబట్టి 1 మంత్ ఆర్ 1 ½ మంత్ యూజ్ చేసి కంపల్సరీగా వాటిననేది ఆ బాటిల్స్ నేను కంప్లీట్‌గా తీసేసేదాన్ని. ఒకవేళ మాకు అంతకంటే కూడా బడ్జెట్ లేదు. మేము ఒకసారే కొనగలుగుతాము అనుకున్నప్పుడు మీరేం చేస్తారంటే చెప్పాను కదా ఇందాకే రూ. 100 బాటిల్ అయినా, రూ. 200 బాటిల్ అయినా నీట్‌గా కడుక్కోండి. కడుక్కొని ఈ ఈ పీకలైతే ఏవైతే ఉంటాయో ఈ రబ్బర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అట్‌లీస్ట్ 1 మంత్‌కి ఒకసారి మార్చేసేయండి. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అప్పుడు మీకు ఎట్లాగో బడ్జెట్‌లో ఒక 6 క్యాప్స్ ఒక్కొక్కటి రూ. 25 కాబట్టి ఒక రూ. 100 ఒక రూ. 200 అయితే మొత్తం క్యాప్స్ అనేవి వస్తాయి. అలా క్యాప్స్ అయినా సరే ఎవ్రీ 1 మంత్‌కి ఒకసారి మార్చుకుంటా ఉండండి. ఎందుకంటే అలా మార్చుకుంటే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మీరు మాక్సిమం వీలైతే బాటిల్స్‌నే మార్చడానికి ట్రై చేయండి క్యాప్స్ కాకుండా. ఇక మా దగ్గర ఇంతకంటే బడ్జెట్ లేదు, సోర్స్ లేదు అనుకున్నప్పుడు మీరు అలా క్యాప్స్ మార్చుకోవడానికి, రబ్బర్ క్యాప్స్ మార్చుకోవడానికి ట్రై చేసేయండి. అండ్ ఇంకొకటి చాలామంది పెద్ద పెద్ద బ్రాండ్స్ యూజ్ చేస్తారు. కొన్ని కొన్ని బాటిల్స్ 1800, 1200 ఇలా కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళేంటంటే ఓకే. మీ దగ్గర మనీ ఉంది, ఎఫర్ట్ చేయగలం అనుకుంటే ప్రాబ్లమ్ ఏం లేదు. హ్యాపీగా కొనేసేసుకోండి. అవి కూడా 3 మంత్స్‌కి ఒకసారి మార్చాలా? లేకపోతే 1 మంత్‌కి ఒకసారి మార్చాలనేది నాకైతే అసలు ఐడియా లేదు. ఈ బాటిల్స్ మాత్రం కంపల్సరీగా ఫిలిప్స్ అయినా 3 మంత్స్‌కి ఒకసారి 3 మంత్స్ లేకపోతే అట్‌లీస్ట్ 4 మంత్స్‌కి ఒక్కసారి అయినా సరే కంపల్సరీగా మార్చాల్సిందేనండి. మార్చకుండా అసలు ఉంచొద్దు. ఇప్పుడు బాటిల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను ఒక సింపుల్‌గా చెప్తాను గుర్తుపెట్టుకోండి. మీరు సాల్ట్‌తో కడుక్కుంటున్నారు లేదా బాటిల్ లిక్విడ్‌తో కడుక్కుంటున్నారు. ఈ రెండే యూజ్ చేయండి. పిల్లలకి ఎప్పుడైనా అయితే బాటిల్ లిక్విడ్ ఉంటది. బాటిల్స్ కడుక్కోవడానికి క్లెన్జర్ యూజ్ చేస్తారనమాట. అది బేబీ హగ్గు, లవ్ ల్యాప్, మిమి ఈ 3 బ్రాండ్స్ ఉంటాయనమాట. నాకు తెలిసినంత వరకు నేను ఫస్ట్ ట్రైల్‌లో చూసిందైతే ఈ 3 బ్రాండ్స్ అనమాట. ఈ 3 బ్రాండ్స్ తర్వాత నాకైతే ఏం తెలీదు. ఈ 3 బ్రాండ్స్ తెలుసు. మీషోలో నేనెప్పుడు తీసుకోలేదులెండి. అమెజాన్‌లో గానీ, లేకపోతే ఫ్లిప్‌కార్ట్‌లో ట్రై చేసేవాళ్ళుంటే ఏదైనా ఎనీ బ్రాండ్ యూజ్ చేసుకోండి. తప్పేం లేదు. బాటిల్ క్లెన్జర్ ఏదైనా ఒకటే. అది పిల్లలకి సంబంధించింది కాబట్టి సో, హ్యాపీగా మీరనేది యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మీరు రాక్ సాల్ట్‌తో క్లీన్ చేసుకోండి. కళ్ళుప్పు అంటారు కదా! సో ఆ కళ్ళుప్పుతో క్లీన్ చేసుకోండి. నేను 3 మంత్స్ వరకు పాపకి కళ్ళుప్పే యూజ్ చేశాను. ఇంకా రెండోది ఏమి యూజ్ చేయలేదనమాట. గుంటూరొచ్చాకే బ్రాండెడ్ బాటిల్స్ యూజ్ చేశాను. అండ్ కంపెనీ బాటిల్స్ యూజ్ చేశాను. అండ్ లిక్విడ్ అనేది యూజ్ చేశాను. అప్పటిదాకా నేను కంప్లీట్‌గా ఒక పెద్ద డబ్బాకి కళ్ళుప్పు పోసుకొని పెట్టుకునేదాన్ని. ఒక గుప్పెడు కళ్ళుప్పు బాటిల్స్ ఒక్కొక్క బాటిల్‌లో అంతంత కళ్ళుప్పు వేసుకొని నీట్‌గా శుభ్రంగా బాటిల్స్ అనేది హాట్ వాటర్‌తో కడుక్కొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గానీ, 1 అవర్ గానీ కంప్లీట్‌గా ఒక 1 అవర్ అలా కాచుకున్న నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళు పెట్టుకోండి. ఎప్పుడైనా సరే గోరువెచ్చని నీళ్ళు బాటిల్స్‌కి గోరువెచ్చని నీళ్ళు సరిపోతాయి. మీరు ఎక్కువగా మసిలిపోయే నీళ్ళు, మరగబెట్టే నీళ్ళు అవసరమేం లేదు. అలా చేశారంటే మాత్రం ప్లాస్టిక్ అనేది కరుగుతుందనమాట. అది మనకు పిల్లల్లో పాలలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి మీరేం చేస్తారంటే గోరువెచ్చని నీళ్ళల్లో బాటిల్స్‌ని అలా కంప్లీట్‌గా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత ఏదైతే వడబుట్టలు ఉంటాయి కదా! మన దగ్గర చిల్లులు గిన్నెలు అంటే మీ అందరికీ అర్థమవుతది. సో, అలాంటి బుట్టల్లో వేసుకొని వాటిని ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఒక ఫ్యాన్ కింద గానీ, లేకపోతే ఒక టవల్ కప్పేసి ఎండలో పెట్టినా సరే అవి కంప్లీట్‌గా డ్రై అయిపోతాయి. వాటికి సెపరేట్‌గా డ్రైయింగ్ మిషన్స్ ఏం అవసరం లేదు. బాటిల్‌ని ఎప్పుడైనా సరే ఇలా తిప్పి పెట్టేసేసి అండ్ క్యాప్స్‌ని గూడా క్యాప్స్‌ని ఇలా పెట్టేసేసారంటే కంప్లీట్‌గా వాటర్ అనేవి దిగిపోయి మీకు నీట్‌గా ఉంటాయన్నమాట. దేనికది విడదీసేయండి. ఈ క్యాప్‌కి క్యాప్, ఈ బాటిల్ క్యాప్‌కి
ఈ బాటిల్ క్యాప్‌కు ఇలా 3 పార్ట్స్‌గా చేసుకొని ఇలా 3 బాల్లు ఇచ్చుకొని ఒక గిన్నెలో ఒక పల్చటి క్లాత్ కప్పేసేసేయండి. ఎలాంటి దోమలు వాలకుండా ఎండలో సన్‌లైట్‌లో పెట్టినా ఓకే. లేదు మీరు ఫ్యాన్ కింద పెట్టుకున్నా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. నేను ఇలాగే యూజ్ చేశాను అనమాట మా పాపకి. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే పిల్లలకి బాటిల్ ఫీడింగ్ యూజ్ చేసేటప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఉంటది బాటిల్స్ ద్వారా. అది మీరు గమనిస్తూ ఉండండి. పిల్లలకి కడుపులో నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటది. వామిటింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు బాటిల్స్‌ని గనక నీట్‌గా కడుక్కోకపోతే చాలా దెబ్బతినాల్సి ఉంటది. పిల్లల విషయంలో మాత్రం నాకైతే ఎలాంటి ఇబ్బంది రాలేదు. నేను చాలా నీట్‌గా కడిగేదాన్ననమాట బాటిల్స్ టైం తీసుకొని. ఎందుకనంటే మనకది చాలా ఇంపార్టెంట్. ఫీడింగ్ బాటిల్స్ ఇచ్చేవాళ్ళకి మదర్ ఫీడ్ అయితే సో హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. ఇక దానికి అసలు ఎలాంటి పని ఉండదు. కొంచెం దీనికి టైమ్ టేకింగ్ ప్రాసెస్ చిన్నగా ఉన్నప్పుడు. అలా 6 మంత్స్ పిల్లలకైతే 6 బాటిల్స్ కంపల్సరీగా ఉండాలి. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి తాగుతారు. నేనేం చేశానంటే నైట్ పడుకోబోయే ముందు ఒకసారి కడుక్కునేదాన్ని. 6-7 బాటిల్స్ పైనే ఉంచుకునేదాన్ని. నేనైతే నిజం చెప్పాలంటే 6 బాటిల్స్ కాదు 8 బాటిల్స్ దాకా కూడా ఉంచుకునేదాన్ని. పెద్ద బేషనీలు, బొచ్చెలు అంటారు కదా! వాటిల్లో ఏసి కడుక్కునేదాన్ననమాట. మాకు హాట్ వాటర్ ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంట్లో గ్యాస్ గీజర్ ఉందనమాట. సో, బాత్రూమ్‌లో ట్యాప్ తిప్పేసేదాన్ని నేను. బయట పెట్టుకొని కడుక్కునేదాన్ని. అలాగా 6 మంత్స్ వచ్చేంత వరకు కంప్లీట్‌గా మీరు చుక్క వాటర్ కూడా ఇచ్చే పని లేదు. మదర్ ఫీడింగ్ అయినా పాలు మంచినీళ్ళు ఇచ్చే పని లేదు. బాటిల్ ఫీడింగ్ అయినా సరే మీరు చుక్క నీళ్ళు ఇచ్చే పని లేదనమాట. పిల్లలకి ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి పాలు పడుతూ ఉండండి. మాక్సిమం 2 అవర్స్ అట్‌లీస్ట్ లేదంటే 3 అవర్స్‌కి ఒకసారి వాళ్ళు నిద్రపోతే 3 అవర్స్‌కి ఒకసారి కూడా తాగుతారు. అందులో డౌట్ ఏం లేదు. మా పాప అయితే ఒక్కోసారి నిజం చెప్పాలంటే 4 అవర్స్, 5 అవర్స్‌కి కూడా తాగిన రోజులున్నాయి తను. అలా వాళ్ళు బాగా గాఢ నిద్రలోకి పోతే మాత్రం అలా తాగుతారు. మీరు ఇప్పుడు బాగా టైమ్ గ్యాప్ వచ్చింది పిల్లలకి అనుకున్నప్పుడు ఒక 1 ఎంఎల్ వాళ్ళు ఇప్పుడు 2 ఎంఎల్ తాగుతున్నారు. ఒక హాఫ్ ఎంఎల్‌లో ఒక 1 ఎంఎల్ ఎక్స్‌ట్రా కలుపుకోవడానికి ట్రై చేయండి. ఎక్కువ గ్యాప్ వస్తే లేదు అనుకుంటే ఒక 2 అవర్స్‌కి ఒకసారి మా పిల్లలు తాగుతున్నారు అనుకుంటే మాత్రం ఒక 2 ½ ఎంఎల్ అయితే ఒక అప్ టు నాకు 5 మంత్స్ దాకా కూడా పాప 2 ½ ఎంఎల్ అంతే. అంతకు మించి కూడా 3 ఎంఎల్ ఇంతకు మించి కూడా 6 మంత్స్‌లో 3 ఎంఎల్ దాటలేదనమాట తనిప్పుడు. 1 ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా 4 ఎంఎల్ తాగిందేమో. అంతే ఇంతకు మించి అసలు తనైతే పాలు తాగేది కాదు. ఎవ్రీ 2 అవర్స్‌కి ఒకసారి కంపల్సరీగా తాగేది. మీరొకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఫాస్ట్‌గా తాగాలి, లేట్‌గా తాగుతున్నారు అని చెప్పి ఈ బాటిల్‌కి ఏవైతే ఉంటాయో ఈ బాటిల్‌కి హోల్స్ ఉంటాయన్నమాట ఇక్కడ. ఇవి మీకు కనపడవులెండి. ఇక్కడ 3 హోల్స్ ఉంటాయి. ఇది 12+ వాళ్ళకి, 6+, 8+ వాళ్ళకి ఈ బాటిల్ యూజ్ చేస్తారు. 3 హోల్స్ ఉంటాయి ఇక్కడ. ఇంతకు మించి మీరైతే పెట్టొద్దండి. పిల్లలకి కొరబోయే ఛాన్స్ ఉంటది. ఒకవేళ పిల్లలు 1 ఇయర్ దాటాకైతే మీరేదైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పిన్నీస్ తోటి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా! వాటితోటి పెట్టేసుకోండి. ప్రాబ్లమే లేదు. మీ పిల్లలు ఫాస్ట్‌గా తాగుతారనుకుంటే అది కూడా 1 ఇయర్ తర్వాత. 6 మంత్స్ బిఫోర్ ఉన్న పిల్లలకైతే ఇక్కడ సింగిల్ హోల్ మాత్రమే ఉంటది. ఆ సింగిల్ హోల్ ద్వారానే పాలనేది పిల్లలకి వెళ్ళాలి. లేదు అనంటే కొరబోయే ఛాన్స్ చాలా ఉంటది. మీరు ఆత్రంగా తాగాలి, పిల్లలు ఫాస్ట్‌గా తాగాలి అనని చెప్పి గనక హోల్ పెట్టారంటే మాత్రం అది మీకు చాలా ప్రాబ్లమ్ అవుతది. ఒక్కోసారి గ్యాస్ ఫార్మ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. వాళ్ళు ఫాస్ట్‌గా తాగటం ద్వారా. మీరు ఇలాంటివన్నీ పిచ్చివి ఏం ట్రై చేయొద్దండి. పిల్లల విషయంలో మాత్రం ఎవరో చెప్పారు, ఇలా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పారు అనని చెప్పి ఏమి ట్రై చేయొద్దు. ఇక్కడ హ్యాపీగా 6 మంత్స్ కంప్లీట్‌గా 6 మంత్స్‌లో పిల్లలకి ఒకటే పేక్ ఉంటదనమాట. ఒక టైప్ ఆఫ్ పేకే ఉంటది. అది సింగిల్ హోల్ ఉంటది. లేదు అనంటే 6 మంత్స్ 3 మంత్స్ దాటిన తర్వాత ఒక 4 మంత్స్ దాటిన తర్వాత నుంచి 2 హోల్స్ ఉంటాయి. అంతే. ఇంతకు మించి మీరసల హోల్ అనేది పెట్టొద్దు. పిల్లలు ఫాస్ట్‌గా తాగుతారని జెప్పి. వాళ్ళు సక్ చేయటానికి కొంచెం టైం పట్టిద్దనమాట. వీటిని గూడా ఇలా ప్రెస్ చేయటానికి వాళ్ళ చిగుళ్ళతోటి కొంచెం టైం పట్టిద్ది. చాలా స్లోగానే తాగుతారు. ఆ 2 ½ ఎంఎల్ తాగటానికి గూడా ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ 10 మినిట్స్ టైం అయితే ఈజీగా పట్టిద్ది. ఆ తర్వాత ఇప్పుడు 1+ అయ్యాక 8 మంత్స్ తర్వాత నుంచి 3 హోల్స్ ఉన్న బాటిల్ ఉంటది. 3 హోల్స్ ఉన్న క్యాప్ ఉంటది అంతే. దీనికి 4 ఉన్నాయన్నమాట. 4 ఉన్నాయి. 4 హోల్స్ ఉంటాయన్నమాట 8 మంత్స్ దగ్గర నుంచి. ఇవి త్వరగా తాగేసేస్తారు ఇబ్బంది లేకుండా. మీరు బాటిల్స్ ఎప్పుడైనా సరే ఇలా బెస్ట్ ప్రాసెస్‌లో బెస్ట్‌గా ఇప్పుడు నేను చెప్పినట్టు మాక్సిమం ట్రై చేయండి. ఇంకా కాస్ట్‌లీవి కొనుక్కుంటానంటే అది ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవి. బడ్జెట్‌లో కావాల్సిన బ్రాండ్స్ అయితే లవ్‌లాప్ ఒకటి, బేబీ హగ్ ఒకటి. ఇవి 2 బడ్జెట్‌లో ఉంటాయి. పీజియన్ ఒకటి 300 దాకా ఉంటది. చిక్కో మిమీ గూడా అంతే 380 ఉంటాయి. అండ్ ఇంకోటి అపోలో బ్రాండ్ గూడా అంతే 300 దాకా ఉంటదనమాట. ఒక బాటిల్ వచ్చేసి 250 ఉంటది. ఇంకో టైప్ బాటిల్ వచ్చేసి 300 ఉంటది.
సో అలా ఉంటాయి అనమాట బాటిల్స్ అనేవి. నాకు తెలిసినంత మటుకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాననే అనుకుంటున్నాను. బాటిల్స్‌ని ఎప్పుడైనా సరే హాట్ వాటర్ బాగా మరిగించిన వాటర్‌లో ఉడకబెట్టడం ఇలాంటి పనులేం చేయొద్దండి. మీరు మంచిగా ఉప్పేసి కడిగినా సరే, లిక్విడ్ ఏసి కడుక్కున్నా సరే హ్యాపీగా బాటిల్స్ అనేవి నీట్‌గా క్లీన్ అవుతాయి. ఒక హాఫ్ అన్ అవర్ అలా డ్రై చేసుకోండి సరిపోతాయి. వీటికి మళ్ళీ సెపరేట్‌గా డ్రై మెషిన్స్ కూడా ఉంటాయి. 1500లో వస్తాయి. అలాంటి మెషిన్స్ ఏం అవసరం లేదు. తర్వాత అవన్నీ వేస్ట్ కాబట్టి ఒక సన్‌లైట్‌లో ఒక పల్చటి క్లాత్ కప్పేసేసి సన్‌లైట్‌లో పెట్టడానికి కానీ, లేకపోతే ఇలా ఫ్యాన్ కింద పెట్టుకోవడానికి కానీ ట్రై చేయండి సరిపోతది. సో, నా ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే బాటిల్స్ విషయంలో, ఫీడింగ్ బాటిల్స్ విషయంలో ఒక్కసారి చూసేసి ఒక నైస్ కామెంట్ అనేది రాయండి. అసలు నేను ఫీడింగ్ బాటిల్స్ ఎందుకు యూజ్ చేశానో కూడా ఈసారి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా నేను మీతో షేర్ చేస్తాను. ఫీడింగ్ బాటిల్స్ అసలు ఎందుకు యూజ్ చేశాను, నాకు మదర్ ఫీడింగ్ ఎన్ని మంత్స్‌కి ఆగిపోయింది, అసలు నా బేబీ ఎందుకు సక్ చేయలేదు, ఇవన్నీ కూడా నేను ఈసారి వీడియోలో కంపల్సరీగా నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇంకా ఫీడింగ్ బాటిల్స్ మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీగా ఒకసారి కామెంట్ సెక్షన్‌లో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు తెలిసినంత మటుకు నేను ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాననే అనుకుంటున్నాను. ఇక బాటిల్స్ కడుక్కోవడం అందరికీ వచ్చు. మళ్ళీ ఇది బాటిల్స్ కడుక్కోవడం సెపరేట్‌గా నేను చూయించినా కూడా ఏంటమ్మా మరి ఇంత షోనా బాటిల్స్ కడుక్కోవడం మాకు రాదా అని కూడా అంటారు. కాబట్టి బాటిల్స్ కడుక్కోవడం అందరికీ వచ్చు కాబట్టి నేను అది చూపించట్లేదు. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో కూడా నేను చాలా సార్లు చూపించాను. బాటిల్స్ ఎలా కడుక్కోవాలి ఏంటనేది కూడా ఇంక మళ్ళీ మళ్ళీ చూయిస్తే బాగోదు. నేను 6 మంత్స్ తర్వాత హాట్ వాటర్ 8 మంత్స్ తర్వాత హాట్ వాటర్‌లో కూడా ఏం వేయలేదండి. నీట్‌గా బాటిల్స్ కడిగేసేసుకొని ఇలాగే జల్లెడలో పెట్టేసుకొని సన్‌లైట్‌లో ఊరకలా కిటికీ ద్వారా ఎండొస్తుంటే అక్కడ పెట్టేసేదాన్ని ఆరిపోతాయన్నమాట. ఇప్పుడు అసలు పాప డేలో అసలు పాలే తాగదు. డేలో మాక్సిమం ఫుడ్డే ప్రిఫర్ చేస్తాననమాట. ఎప్పుడో రేర్ కేసెస్‌లో తప్ప ఇక ఫుడ్ తినలేదు. ఇంక తప్పదు అనుకున్న ఛాన్స్‌లోనే ఫార్ములా మిల్క్ గాని, డైరీ మిల్క్ గాని యూజ్ చేస్తా. 1 ఇయర్ దాటినాక ఇప్పుడు డాక్టర్ కూడా డైరీ మిల్క్ యూజ్ చేయమన్నారు గదా! సో, అలా యూజ్ చేస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత మటుకు, నాకు తెలిసినంతట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీలో ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉన్నా, లేదు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉన్నా సరే ఒకసారి చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ ఏసుకోండి. బై గైస్. సారీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను వీడియో మొత్తం చూసుకున్నాక ఒక క్లిప్పు మిస్ అయిందనమాట. ఏంటి అనంటే బాటిల్స్ అసలు మీరు ఎన్నిసార్లు కడుక్కోవాలి అనే టాపిక్ అది మిస్ అయిపోయాను. అందుకే మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట. సారీ. ఏంటంటే బాటిల్స్ ఎప్పుడైనా సరే ఒకసారి ఫీడ్ చేశాక పిల్లలు దాన్ని కడుక్కున్నాకే యూజ్ చేయాలండి కంప్లీట్‌గా. లేదంటే అసలు యూజ్ చేయకూడదు. మీరు మీ పిల్లలు ఎన్నిసార్లు తాగితే అన్నిసార్లు ఆ బాటిల్స్ అనేది క్లీన్ చేసుకోవాలి. అట్‌లీస్ట్ 3 బాటిల్స్ అయినా చేతి కింద ఉంచుకోండి. 6 మంత్స్ బిలో అయితే మాత్రం 5 బాటిల్స్ చేతి కింద ఉంచుకోండి. అప్ టు 6 మంత్స్ అయితే ఒక 4 బాటిల్స్, 8 మంత్స్ తర్వాత అయితే మాత్రం ఒక 3 బాటిల్స్ అయినా కంటిన్యూస్‌గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అవి సరిపోతాయి పిల్లలకి మాక్సిమం. వన్స్ ఒక్కసారి అంటూ పిల్లలు పాలు తాగాక ఆ పాలు కంప్లీట్‌గా మీరు ఆ బాటిల్ అనేది కంప్లీట్‌గా కడిగినాకే మళ్ళీ యూజ్ చేయండి. లేదంటే అసలు యూజ్ చేయొద్దు. ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. ఫార్ములా మిల్క్ కూడా నేను చెప్తాను త్వరలోనే. ఇంకో వీడియో చేస్తాను. ఫార్ములా మిల్క్ అసలు ఎంతసేపు ఉండాలి బాటిల్స్‌లో అండ్ ఫార్ములా మిల్క్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను ఇంకోసారి వీడియోలో చేస్తాను. సారీ ఈ క్లిప్ అనేది మిస్ అయిందనమాట. నేను చెప్పాననే అనుకున్నాను. ఫుల్ వీడియో చూస్తే అర్థమైంది. సో, చెప్పలేదు కాబట్టి అందుకే ఈ వీడియోననేది యాడ్ చేస్తున్నా. థాంక్ ఫర్ వాచింగ్. మీ వాల్యుబుల్ టైమ్‌ని ఈ వీడియో కోసం కేటాయించినందుకు చాలా థాంక్స్ అండి. బై గైస్.